ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? జగన్ పరిపాలన బాగా నెంబర్ 1 ఉంది. పేదవాళ్ళకి బాగా లైన్ గా ఉంది. అది చంద్రబాబు నాయుడు చేసింది అయితే ఏమీ లేదు. అది చంద్రబాబు నాయుడు చేయలేదు కానీ ఈసారి టీడీపీ వస్తే ఇంతకన్నా ఎక్కువ సంక్షేమ పథకాలు తీసుకొస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు అవన్నీ మోసంగా 2014లో చూసినాం కదా. మోడీ పవన్ కళ్యాణ్ 3 చూసినా ఏమన్నా ఒక్కటి చేశారు, ఏమీ లేదు. అది ఇప్పుడు 50 ఏళ్ళకే పెన్షన్ తీసుకొస్తాం 4000 ఇస్తామని చెప్పిస్తాను. అది ఒక బీసీ వాళ్ళకే చెబుతుండగా అందరూ చెప్పట్లేదుగా. బీసీల వరకే చెబుతుండు, అందరూ చెప్పట్లేదుగా. జగన్ అట్ట కాదుగా, ప్రతి ఒక్కరే చెబుతున్నాడుగా, అన్ని కులాలే చెబుతున్నాడు. మరి అది అందరికి పేదవాళ్ళకి ఎవడైతే న్యాయం అందరికి న్యాయం చేసేది జగన్. అది చంద్రబాబు నాయుడు అయితే గెలిచే ప్రసక్తే లేదు. అది టీడీపీ జనసేన బీజేపీ కూడా కలిసింది కదా, మరి ఈ 3 పార్టీలతో కొంచెం పోటీ గట్టిగానే ఉంటది. 3 పార్టీలు కలిసినా ఇబ్బంది లేదు. జగన్ అయితే సింగిల్ గానే వస్తాడు, సింహాల వస్తాడు, ఇబ్బంది ఏం లేదు. సింగిల్ గానే వస్తాడు, సింహాల వస్తాడు. జగనే విజయం తథ్యం. అది రాష్ట్రాన్ని అప్పుల పాలన చేసాడు జగన్మోహన్ రెడ్డి చెప్పేసి ప్రతిపక్షాలు. మరి చంద్రబాబు నాయుడు ఇప్పుడు జగన్ అప్పుల పాలు అన్నాడు. ఓకే, మరి ఎన్ని పథకాలు జగన్ చంద్రబాబు ఎట్టేస్తాడు అనుకుంటున్నాడు? చెప్పు. జగన్ అప్పుల పాలు అన్నాడు, కరెక్ట్. ఇంకా ఎక్కువ చదువుతున్నాడు కదా. జగన్ ఇస్తానండి అప్పులు పోయవుతూ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పాడుగా, ఇంకా 6 హామీలు చెప్పిన ఇంకొక 6 చెప్తున్నాడుగా. మరి ఎట్టెత్తడు? అప్పులు పాలు శ్రీలంక ఇద్దా అన్నాడు. మరి ఇప్పుడు ఏ లంక అవ్వాలా చంద్రబాబు నాయుడు ఇస్తే? అది ఇప్పుడు రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి కానీ ఇండస్ట్రీలు కానీ ఏం తీసుకురాలేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అంటాం. జగన్మోహన్ రెడ్డి అన్ని వస్తున్నాయి. వైజాగ్ పోయి చూస్తే అర్థమైపోయింది చంద్రబాబు నాయుడుకి ఇక్కడ ఏముంది, అన్ని వస్తాయి. రేపు నెక్స్ట్ 5 ఏళ్ళగా బాగా అభివృద్ధి చెందుతుంది. 170 సీట్లు ఎన్ని సీట్లు వచ్చే అవకాశం? 170 సీట్లు ఎన్ని సీట్లు? 110 నుంచి 120 సీట్లు పక్కా వస్తాయి జగన్ కి. అది ఎలా ఉంది బాబు జగన్ గారి పరిపాలన? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది జగన్ గారి పరిపాలన. అంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఇచ్చాడా, మరి ఉచిత కరెంట్ ఇచ్చాడా, మరి ఫీజు రివర్మెంట్ ఇచ్చాడా, అన్న గోరుముద్ద పెడుతుండ్రా. అసలు ఇంకా అన్ని నీకు చెప్పుకుంటూ పోతుంటే చాలా ఉంటాయి. అన్ని బాగానే ఉన్నాయి. చంద్రబాబు ఏంది అప్పుడు చదువుతున్నా కానీ ఏం చేశాడు చెప్పు? అన్ని జగన్ చేసినే కాపీలు కొడుతున్నా కానీ ఆయన ఏదన్నా సొంతంగా ఇది నేను చేసానని చెప్పమని జనంలోకి వచ్చేయాలా? ఇలా జగన్ ఏమంటుండు, నా పథకాలు నేను పెట్టేదాన్ని నచ్చితే నీమంటుండు. ఆయన మాట అనలేక ఎందుకు పోతుండు? ఇప్పుడు నీకు అన్నం పెట్టానా, అన్నం పెట్టి తింటేనే నాకు పని చేయమన్నా, పెట్టబెట్టన్నా. నువ్వు పెట్టకపోతే ఏమన్నా నేనుగా? అది అక్కడికి తేడా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కరెంటు బిల్లు లక్షల్లో వేలల్లో వచ్చేస్తుంది మాకు అని చెప్పి ప్రజలు ఆరోపిస్తారని చెప్పి ప్రతిపక్షాలు. ఏడొస్తుంది కదా, అంతకుముందు అదే వస్తుంది, ఇప్పుడు అదే వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఇష్టపక్కన చేసుకుంటూ వస్తుంటది. దాని గురించి ఏం చెప్పలేము. ఉండే కొంత ఏసీలు అన్ని పెరుగుతాను కాల్చుకుంటాను వస్తుంది. తప్పే ఉంది. అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యావసర సరుకుల రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయని చెప్పి. అవును, ఏం రేట్లు ఏం పెరగలేదు. అప్పుడు అట్లా ఇప్పుడు అట్లా ఏం రేట్లు పెరిగాయి? ఏమి లేదు. అప్పుడు అదే రేట్లు ఇప్పుడు అదే రేట్లు ఉన్నాయి. ఏ రేట్లు పెరిగాయి చెప్పమని? ఫలాంది ఇది పెంచారు అని చెప్పమని. ఇప్పుడు చూసుకుంటే వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు పెట్టింది కానీ అభివృద్ధి చేయలేదు. అభివృద్ధి అంటే పథకాలు కాదు, రోడ్ల వ్యవస్థ కానీ ఇండస్ట్రీలు లేకపోతే రాజధాని కూడా కనుమరుగు చేసేసారని చెప్పేసి. అవును, రాజధాని ఒక చోటే పెడితే అక్కడే డెవలప్మెంట్ మిగతా ఇంకా వరకు పోతాయా? ఇప్పుడు 3 రాజధానులు అనేది ఏంది? 3 పెడితే అందరూ అన్ని డెవలప్మెంట్ కావాలి. నీకు ఒక చోటే రాజధాని అనే వాళ్ళే బతికే. ఇప్పుడు ఇక్కడ పెడితే మన నలుగురే బతికింది, మిగతా వాళ్ళు పని లేదా? ఇంకా మిగతా వాళ్ళు బతికే పని లేదా? అందరూ బాగుండాలి అంతేగాని మరి ఇప్పుడు అన్ని అభివృద్ధి చెందాలి కదా, చెందితేనే బాగుంటది. ఒక ప్రాంతమే అభివృద్ధి చెందేట అప్పుడు ఎంతసేపు ఉన్నా కానీ మీ వాళ్ళకి నీ ఎవరు అంత ఇది ఒక క్రాసింగ్ చేస్తున్నావు కానీ ఏమన్నా నువ్వు కరెక్ట్ గా చేస్తున్నావు చెప్పు? నారా లోకేష్ మంగళగిరి నుండి గెలిచి తీరుతా ఈసారి అని చెప్పి ఏస్ట్ గెలవలేడు. మరి లోకల్ గా ప్రజలందరూ మంగళగిరిలో లోకేష్ గెలుస్తాడని చెప్తున్నారండి. చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఉన్నాము, మేమే గెలుస్తా ఉంటాం. వాళ్ళు పక్క వాళ్ళు గెలవమని ఎవడే నిలబడి ఓడిపోయాడు కూడా నేను గెలుస్తాను. ఎవడే మాట చెప్పలేడు, ఓడిపోతాను చదువుతా. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ, టీడీపీ, జనసేన ఈ 3 పార్టీలని వైసీపీ ఏ విధంగా ఎదుర్కొని పోతుంది? 170 సీట్లు ఎన్ని సీట్లు వస్తాయి? నీకు జనసేన, టీడీపీ, బీజేపీ 3 కలిసిన వేస్టే. 3 కూడా ఏం వచ్చేది. వాళ్ళు గట్టిగా వస్తే వాళ్ళు ఒక 10-15 వస్తే మొత్తమే నువ్వు వేసుకుయాలి కూడా నేను చెప్తాను. ఆ రోజు కూడా అంతే. మిగతా మొత్తం జగన్ గెలవాల్సింది. 150 కంచి పైన తగ్గే పనే ఉంది. తగ్గే పనే ఉంది. మేము తిరుగుతున్నాం కదా, మాకు తెలుస్తుంటే కదా, ఫోన్లు చేస్తుంటాం, తిరుగుతున్నాం, చేస్తున్నాం కదా మేము కూడా.